ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాలకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమైన మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనము. కృపా సత్యములో రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కృపా సత్యములో రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం, దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక, అతన్ని కాపాడుటకే కృపా సత్యమును నియమించుము. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడేదను, యెహోవా నిన్ను కీర్తించెదను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం, రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనం స్థిరపరచబడును. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం, ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనం నిత్యముగా స్థిరపరచబడును. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం, ఏలియనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు, సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నేను యథార్థవంతుడై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహింపబడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం, నువ్వు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజు వగదువా, నీ తండ్రి అన్నపరములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠాభూషముగా ధరించుకొనుము, నీ హృదయం పలక మీద వాటిని రాసుకొనుము. ఆమె. దేవుని వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మేము కృపా సత్యములు కలిగి నాయన నిన్ను మహిమపరచు గణపరచే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమలో కృపను మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.